మొత్తం కూడా విలేజెస్ 1 by 1 కంటిన్యూస్ వస్తాయన్నమాట. నైలు నదికి పక్కనే ఉన్నాయి ఇవన్నీ. ఇటువైపు జస్ట్ వాక్ చేసుకుని వెళ్దామని వెళ్తున్నాను. సకమోరో శాండిల్వుడ్ అన్ని కూడా మిక్స్ చేసి చేస్తారు. నూబియన్ కల్చర్ లో హౌ మెనీ వైఫ్స్? 2 wives. What is that? If you don't open, I open to you. Why not? ట్రాపికల్ క్లైమేట్ లో ఉన్నట్టే ఉన్నాయి మోస్ట్లీ. Mint. మింట్ యా. ఇక్కడ లోపల సెక్యూరిటీ చెక్ దగ్గర రైల్లో బానే ఉంది కానీ బట్ చాలా మంది సిగరెట్స్ కాల్ చేస్తారు అనమాట. వాట్స్ యువర్ నేమ్? Mustafa. వెరీ రీజనబుల్ ప్రైస్ కే నాకు హోటల్ అయితే దొరికింది. I share old town, brother. Amitabh Bachchan, Shahrukh Khan. ఈ రోజు లక్సర్ లో ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని కూడా మన హార్స్ గైడ్ 6 సార్లు తింటాడంట. Old city. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా లక్సర్ ఈజిప్ట్ లో ఉన్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ అస్వాన్ నుంచి లక్సర్ కి ట్రైన్ అయితే తీసుకున్నాను అనమాట. ఎక్సైటింగ్ రైడ్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది, ఎందుకంటే ట్రైన్ అయితే లేట్గా వచ్చింది. అండ్ ఈ వీడియోలో లక్సర్ సిటీ అండ్ సరౌండింగ్ ప్లేస్ అని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వేసుకున్న క్యాప్ అయితే బెదవి అంటారంట. సినాయ్ ఆర్ శివ? Both. ఓకే, Because they are in desert people. సినాయ్ అండ్ సివా వ్యాలీలో కట్టుకునే వాళ్ళగా కట్టుకున్నానంట. వాళ్ళందరూ కూడా డిజర్ట్ పీపుల్ ఇలా ఇలా వేసుకుంటారు. సో ఈజిప్ట్లో మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళు కట్టుకునేది మారిపోతుంటుంది అనమాట. నాకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. Welcome, dear friend. అసలు ఈ విలేజ్ అయితే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. ఇటువైపు జస్ట్ వాక్ చేసుకొని వెళ్దామని వెళ్తున్నాను. ఈ విలేజ్లో నూబియన్ పీపుల్ అయితే చాలా వెల్కమింగ్ ఉంటారంట. ఇక్కడైతే నేను ఈజిప్ట్ వచ్చినప్పటి నుంచి కూడా హైబిస్కస్ చాయ్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. ఇక్కడ చూసారా పంట వేసారు, ఫ్లవర్ యూజ్ చేసి చేస్తారన్నమాట. ఇటువైపు వాక్ చేసుకొని వెళ్తే నూబియన్ కల్చర్ లో యూజ్ చేసే వెరీ ఓల్డ్ టూమ్స్ టైప్ ఉన్నాయంట. చూడడానికి వెళ్తున్నాను. టునీషియాలో కూడా డిఫరెంట్ కల్చర్స్ చూసాను అండ్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఉందన్నమాట. ఆఫ్రికానే మళ్ళీ నార్త్ ఆఫ్రికాలోనే డిఫరెంట్ కల్చర్స్ ఇవన్నీ. ముందుకెళ్ళి చూద్దాం. కొంచెం క్యామెల్స్ జనాలు కూడా ఉన్నారు. ఆ పైన ఉన్నావు కదా, అవన్నీ కూడా నూబియన్ టూమ్స్ అంట. వాళ్ళ కల్చర్లో ఎప్పుడో కొన్ని సెంచరీస్ ముందు కట్టినవి. సో ఓపెన్ దట్ వన్. If you don't open, I'll open to you. What is it? What is If it? you don't open, I open to you. Why not? You are welcome. మనోడు అసలు అది ఓపెన్ లేకపోతే నేను ఓపెన్ చేస్తాను. సో మనోడైతే పిలుస్తున్నాడు. టీ దొరుకుతుంది, నూబియన్ టీ తాగుతామని అనిస్తున్నారు. జస్ట్ వన్ ఇయర్. ఈయన నాకు టీకి ఇన్వైట్ చేశారు. హలో, వాట్స్ యువర్ నేమ్? I am the name Muhammad. మొహమ్మద్. సో ఈయన మొహమ్మద్ నెంబర్ 53. యూ ఆల్సో మొహమ్మద్. నన్ను చూసి నువ్వు కూడా నూబియన్ లాగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు. ఐ మీన్ ఫ్రమ్ ఇండియా. యా. థ్యాంక్ యూ. Have a nice time. మన లండన్ లాగా ఆప్షన్ అడుగుతాడు. వైట్ది కావాలా, నల్లది కావాలా, మింట్ కావాలా, ఎన్ని షుగర్లు కావాలా అనేసి. ఈయన అసలు కూర్చోబెట్టి మార్కెటింగ్ చేస్తాడు అనమాట. ఇవన్నీ ఇక్కడే తయారు చేసాము చూడనేసి. Sandalwood and Sycamore. కమోరో. ఓకే, Sycamore. సకమోరో. Sycamore. ఓకే, సికమోతురు అంట. ఇది శాండిల్వుడ్ అన్ని కూడా మిక్స్ చేసి చేస్తారు. నూబియన్ కల్చర్ లో ఇవి వెరీ కామన్ అంట. కొన్ని డెకేడ్స్ నుంచి కూడా ఇలాంటివి చేస్తారు. ఈయన చేస్తారంట. ఇక్కడ చూసారా, వాట్ ఈస్ దిస్ వన్? స్మాల్ వన్. పీకెస్. Yeah. పీకస్ ట్రీ అంట. ఇది ఇవన్నీ కొత్తగా ఉన్నాయి చూస్తుంటే. ఓకే. I'm making for my house, my daughter. హౌ మెనీ వైఫ్స్? 2 wives. 2 wives. ఓకే. హౌ మెనీ చిల్డ్రన్? About 8. ఓకే, 2 పెళ్ళిళ్ళు అయ్యంట. Yeah. 8 మంది పిల్లలు ఉన్నారు. ఒక వైఫ్ కి ఏమొచ్చి 4 అమ్మాయిలేనంట. ఇంకొక వైఫ్ కి 3 boys and 1 girl. Yeah. యూ వాంట్ చాయ్? Chai? యూ? Chai no. ఈ ప్లాంట్ ఏంటని అడిగి ఏనుగు చెవులు ఉంటాయి కదా, ఆ టైప్ ప్లాంట్ అనేసి చెప్తున్నారు. ఈ ఎలిఫెంట్ ప్లాంట్ ఉంది కదా, దీని స్పెషాలిటీ ఏంటంటే వేసి వదిలేస్తే మనకి మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అలా స్ప్రెడ్ అయిపోద్దంట. స్ప్రెడ్ అయిపోయి మనకి షేడ్ అంటే ఒక నీడ టైప్ కూడా క్రియేట్ అవుద్ది. ఈ షాప్ పైన చూసారు కదా, అందుకనే ఇది వెరీ ఫేమస్ అంట. మంచిగా యూజ్ చేస్తారంట. ఇది కాటన్. ఓకే, కనిపిస్తుంది కదా. ట్రాపికల్ క్లైమేట్ లో ఉన్నట్టే ఉన్నాయి మోస్ట్లీ. Mint. మింట్ యా కదా. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. జాంకాయ చెట్టు, పామ్ ట్రీ, Mango, lemon. మ్యాంగో, లెమన్, అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈ విలేజ్ లో ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ సెటప్ ఉంది. ఇస్ ఇట్ హౌస్? This cafe. కెఫే. ఓకే. సో వీళ్ళందరూ కూడా నూబియన్ పీపుల్ ఏనంట. ఇక్కడ వీళ్ళందరూ కూడా We have our language, our design, our there in East Aswan. East Aswan from everybody, Egyptian, Arabian, and Nubian, and every mix. ఓకే. Here just Nubian people. Our whole place and noble tones. నోబెల్ టోమ్స్. This place have 100 tones. సో ఇక్కడ చాలా మోర్ దెన్ 100 టోమ్స్ ఉన్నాయంట.
అండ్ అందులో కొన్నే ఓపెన్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఓపెన్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. హలో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఓల్డ్ పీపుల్ అందరికి అంకుల్ అంటే. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Absalam. Absalam, okay, nice meeting you. Yes, yes. And I. Okay. Welcome. Okay, thank you. What happened to your leg? Right? Why are you walking with that? Yes, because my foot is sick. He broke his neck when he go his job. Okay. What job? What kind of job? He work with the government, with the police station there. Oh, police station. Okay. He work with security there. So మనోడు సిగరెట్ కావాలని అడుగుతున్నాడు. You work? చాలా అసలు వెల్కమింగ్ ఉన్నారు ఇల్లు. Where is your house? My house is in second village. సెకండ్ విలేజ్. ఓకే ఓకే. మీ కంప్యూటర్. Yes. మీరు ఈజిప్ట్ వస్తే ఈజిప్షియన్ చాయ్ మింట్ వేసుకొని లైట్ గా షుగర్ కూడా వేసుకోండి. అసలు చాలా టేస్ట్ ఉంది, డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఫ్రెష్ గా ఉంది, అసలు వెరీ రిఫ్రెషింగ్ ఉంది. సో వీళ్ళైతే నన్ను మంచిగా కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి స్టోరీస్ మొత్తం చెప్తున్నారు అనమాట. భలే ఉంది అసలు. టేక్ కాఫీ ఫ్రమ్ మై సైడ్, కాఫీ ఫ్రమ్ ఇండియా. క్యామెల్స్ అన్నిటికి ఈయనే వాటర్ అనమాట. హార్స్ కూడా అయిందన్నమాట. సో అక్కడ ఒక మోనస్ట్రీ అయితే ఉంది, అదంతా డిజర్ట్ కాబట్టి క్యామెల్స్ తీసుకొని వెళ్ళాలి. ఒక 1 hour పడుతుందంట. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఈ నూబియన్ విలేజెస్ అయితే చాలా అథెంటిక్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అసలు వెరీ వెల్కమింగ్ ఉన్నారు. బుడ్డోళ్ళు అసలు అరుచుకుంటారు, హలో అని చెప్పేసి ఏదో అరుచుకుంటారు అనమాట. ఇటువైపు నుంచి స్ట్రైట్కి వెళ్తే మొత్తం కూడా విలేజెస్ 1 by 1 కంటిన్యూస్ వస్తాయన్నమాట. నైలు నదికి పక్కనే ఉన్నాయి ఇవన్నీ. 1000 రూపాయలకి 2000 కూడా బ్యూటిఫుల్ నూబియన్ గెస్ట్ హౌస్ అండ్ హోటల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ నూబియన్ విలేజ్ లో నడుస్తుంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు మా ఊర్లో నడిచినట్టు అనిపిస్తుంది. నిజంగా అసలు సూపర్. జనాలు కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు. నేను చదివాను, బట్ ఇప్పుడైతే ప్రత్యక్షంగా చూసానమాట. ఇక్కడ చూసారా తాటి పుంజులు, ఇండియాలో దొరికేవన్నీ కనిపిస్తాయి నాకు. ఈ రోజు మళ్ళీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ నాకు ట్రైన్ అయితే ఉంది ఆస్వాన్ నుంచి లక్సర్ కి. అండ్ నైల్ నది వ్యూస్ ఎంత సేపు చూసినా నాకైతే అసలు ఆశ తీరట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. అండ్ 5:30కే ఇక్కడ నమాజ్ స్టార్ట్ అయిపోద్ది. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిన్న టర్కీలో టెర్రరిస్ట్ అటాక్ అయింది. ఇక్కడ కొంచెం సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచారన్నమాట మన మంచికే. ఇక్కడ లోపల సెక్యూరిటీ చెక్ దగ్గర రికార్డింగ్ అవ్వదు, బట్ వాళ్ళైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటారు అనమాట. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా అడిగితే. సో ట్రైన్ అయితే రెడీ ఉంది. వావ్, ఫస్ట్ ఇంప్రెషన్ నాట్ బ్యాడ్, బానే ఉంది. ఇది నేను 7 o'clock ట్రైన్ తీసుకున్నాను. ట్రైన్ నేమ్ VIP అంట. బాగున్నాయి పేర్లు. ఈజిప్ట్ లో ట్రైన్ తీసుకోవడం నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ మన ఇండియన్ రైల్వేస్ లో ఉన్నాయి. కోచ్ నెంబర్ 6 ఇచ్చారు. ఇక్కడ డిజిటలైజ్ ఏమీ చేయలేదు, పేపర్ మీదే రాసిస్తున్నారు అనమాట టికెట్ బుక్ చేస్తే. బెస్ట్ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే, మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలంటే స్టేషన్ కి వచ్చే బుక్ చేసుకోండి. కరెన్సీ తీసుకుంటారు, లేదంటే కార్డ్స్ కూడా తీసుకుంటారు. అస్వాన్ నుంచి లక్సర్ కి $25 చార్జ్ చేశారు. కార్డ్ తో పే చేస్తే $1 ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. రైల్వేస్ ది గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, కానీ అది ఓన్లీ ఈజిప్షియన్స్ కే బుకింగ్ అలౌ చేస్తుంది, ఫారినర్స్ కి అలౌ చేయదు. ప్రైవేట్ వెబ్సైట్స్ లో బుక్ చేస్తే చాలా ఎక్కువ తీసుకుంటారు. మీరు స్టేషన్ కి వచ్చి తీసుకోండి. ఆల్మోస్ట్ నాకైతే $40 నుంచి $50 వరకు మిగిలింది అనమాట. నాకైతే ఇంకా ఒక 15 minutes ఉంది. ఒక కాఫీ తీసుకుందాం అని వెళ్తున్నాను. కాఫీ 1 sugar. Milk, no milk. What's your name? Allah. అల్లా. ఈయన పేరు అల్లా అంట. 50 ఈజిప్షియన్ పౌండ్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, నాకే కొత్త ఎత్తుక్కొని వస్తే వీళ్ళు నన్ను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. నన్ను చూడగానే డైరెక్ట్ గా అరబిక్ మాట్లాడుతున్నారు. ఈజిప్ట్ లో ట్రావెల్ చేసేటప్పుడు చేంజ్ అయితే కంపల్సరీ ఉంచుకోండి, 10, 20, 50. ఎందుకంటే చాలా మంది అందరూ కూడా టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫారినర్స్ కి టికెట్ బుక్ చేసేటప్పుడు పాస్పోర్ట్ అడుగుతారేమో అనుకున్నాం, కానీ అడగలేదు. జస్ట్ క్యాష్ తీసుకొని ఇచ్చేసారన్నమాట. వీళ్ళకైతే అలా టికెట్ ఉంటుంది, మనకైతే చిన్న పేపర్ మీద రాసిచ్చారు. ట్రైన్ లో బానే ఉంది కానీ, బట్ చాలా మంది సిగరెట్స్ కాల్చేస్తున్నారు అనమాట. దాని వల్ల కొంచెం కంపు వస్తుంది. కాల్చే వాళ్ళకి బానే ఉంటది, పీల్చే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ట్రైన్ లో. ఫైనల్లీ లక్సర్ స్టేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి నేను ఉంటున్న హోటల్ అయితే జస్ట్ వాక్ చేస్తే 25 minutes చూపిస్తుంది. క్యాబ్ ఏదైనా తీసుకుంటే 5 minutes చూపిస్తుంది అనమాట. నేను చూస్తాను, టికెట్ కూడా తీసుకోలేను. ఇక్కడ స్టేషన్ లో టికెట్ లక్సర్ నుంచి కైరోకి తీసుకోవాలంటే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వీళ్ళు బుకింగ్ సిస్టమ్ లో ఇక్కడ నుంచి బుక్ చేయడానికి లేదన్నమాట. అస్వాన్ నుంచి టికెట్ బుక్ చేయాల్సి వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు. ఫస్ట్ క్లాస్ అయితే $72 చార్జ్ చేశారు అనమాట. వాట్స్ యువర్ నేమ్? Mustafa. So your name is not Muhammad. This is Ahmed number
58. సో ఇప్పుడే కలిసారు, నాకు లక్సర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బ్యాక్ సైడ్ ఒక హోటల్ కనిపిస్తుంది కదా, ఇదే హోటల్లో స్టే చేస్తాను. ఎర్లీగా బుక్ చేశాను అనమాట అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ కే నాకు హోటల్ అయితే దొరికింది. మెయిన్ సిటీస్ అస్వాన్ అండ్ లక్సర్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇంకా సిమిలర్ అనిపిస్తాయి. ఇక్కడ రూట్ అయితే చూసారు కదా, నైల్ నది పక్కనే మంచి పాత్ ఒకటి క్రియేట్ చేశారు. అసలు వాక్ చేస్తూ కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ హార్స్ రైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం వాక్ చేస్తుంటే అడుగుతూనే ఉంటారు చాలా మంది. ఆల్రెడీ ఒక వచ్చాడు. హలో, నమస్తే నమస్తే. And after market to see the shopping town, something else. And after in hotel, only for 150, 1 hour, 2 hour. Okay, later, do you have any restaurants here? What? To eat? I make you nice restaurant. No, here. Egyptian food, brother. Where? Egyptian food in town, the city area. Come, I show you all town, brother, and make you one price for all day. How much? This is for all tourists. 150 each, $3 each. I tell too you. much. I'm poor like you. I know. You're not poor, not say this, brother. I say $20. I say $50. Namaste. Alhamdulillah. Amitabh Bachchan, Shahrukh Khan, Ahmed Khan. ఆల్మోస్ట్ అరగంట కన్విన్స్ చేశాను నన్ను నువ్వు రావాలనేసి. సరేలే పాపం కష్టపడుతున్నాడు అనేసి ఎక్కాను. ఈ రోజు లక్సర్ లో ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని కూడా ఈ హార్స్ రైడ్ తీసుకొని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా లక్సర్ టెంపుల్ మాట. ఇంతకు ముందు ఈజిప్ట్ లో ఫారోస్ అందరూ కూడా వాళ్ళు కూడా గాడ్స్ కింద కన్సిడర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ స్పెషాలిటీ అండ్ ఆల్సో వాళ్ళ గొప్పతనాన్ని చెప్పించుకోవడానికి ఇక్కడ లక్సర్ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనమాట. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇప్పటికి కూడా మనకి కనిపిస్తుంది, ఆపోజిట్ కనిపిస్తుంది కదా. చూసారా ఎంత పెద్ద పిల్లర్స్ ఉన్నాయో. ఇటువైపు ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. ఫలుకా రైడ్ అంటే బోట్ కి తెర టైప్ లో ఉంది కదా, దాన్ని ఫరుకా రైడ్స్ అని చెప్తారు. అవి తీసుకొని ఈవినింగ్ సన్సెట్ వ్యూస్ కి ఆ ఐలాండ్స్ కి అయితే వెళ్తారన్నమాట. మనోడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ సిటీకి వెళ్ళినా ఈ హార్స్ రైడ్స్ ఉన్నాయి, బట్ ఎక్సైటింగ్ గా కూడా ఉందన్నమాట. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈజిప్ట్ లో ఎక్కడికి ట్రావెల్ చేసినా హోటల్స్ లో చాలా టూర్స్ మనకి ఆర్గనైజ్ చేస్తారు, బట్ చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు అనమాట. సో అందుకని నేను బయటకు వచ్చి లోకల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ టైప్ రైడ్ తీసుకున్నాను. మహమూద్ అయితే నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని. ప్రస్తుతానికి అయితే మనం ఈస్ట్ లో ఉన్నాము లక్సర్ లో. అండ్ సో బ్యాగ్స్ మధ్యలో నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు మనోడు, ఏదో ఒకటి చెప్తున్నాడు. సో ఇదంతా కూడా ఓల్డ్ సిటీ. ప్రస్తుతానికి అన్ని షాప్స్ వచ్చేసాయి ఇటువైపు అంతా. అండ్ ఆల్సో ఈరోజు థర్స్డే ఒక్కరోజు ఒక మార్కెట్ ఓపెన్ చేస్తారు, అది కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. మొహమ్మద్, ఆర్ యూ మ్యారీడ్? యూ హ్యావ్ కిడ్స్? హౌ మెనీ? I have 3. వైఫ్ అంటే చాలా ఇష్టం అంట. My heart. ఓకే. చాలా మంది ఇక్కడ 4-5 నుంచి చేసుకుంటారు, బట్ మా వైఫ్ నాకు చాలా ఇష్టం. ఒకళ్ళనే చేసుకున్నాను నేను, 3 పిల్లలు అని చెప్తాడు అనమాట. మార్కెటింగ్ చేస్తారు కానీ చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు అనమాట. స్కామ్ చేయకుండా జస్ట్ కొంతమంది జెన్యున్ గా ఉంటారు అనమాట. మహమ్మద్ కూడా నాకు ప్రస్తుతానికి అయితే అలాగే అనిపిస్తాడు. అటువైపు కనిపిస్తుంది కదా, అది లక్సర్ ట్రైన్ స్టేషన్ అనమాట. మార్నింగ్ నేను అక్కడే దిగాను. ఓకే. ఈజిప్ట్ లో మోస్ట్లీ మెజారిటీ ముస్లిం అనుకుంటాం, బట్ మిక్స్ ఆఫ్ క్యాథలిక్స్, ఆర్థోడాక్స్, క్రిస్టియన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ ఆపోజిట్ కనిపిస్తుంది క్యాథలిక్ చర్చ్ అంట. ఇప్పుడు లక్సర్ లో కూడా చాలా క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉంటారంట. కైరో అండ్ అస్వాన్ లో కూడా చూసాం కదా, సిమిలర్ అనమాట. ఇవి కైండ్ ఆఫ్ షేడ్ వ్యాన్స్. చూడండి మనోడు హార్స్ కి ఫుడ్ కొంటున్నాడు. ఫుడ్ అమ్మేవాడు. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? Hussein. Okay. The morning rest. Morning, okay. Yeah, this is alpha. For the night, this one. Alpha. So how many times you keep the food? 6 times. Number 3, this is grass. Oh, this is third time. 2-3 hours? Yeah. Every 2-3 hours, okay. Horse no speak water, no speak eat. Understand? Okay. Me, I look for horse. Better than my son. All right. నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను హార్స్ అంటాడు. ఈజిప్ట్ లో ఇలాంటి గల్లీస్ చాలా బాగున్నాయి అన్నమాట. లక్సర్ లో area looks so I to see now. ఓకే. సో లక్సర్ లో ఇది ఓల్డ్ ఏరియా. Face to face. నేను మాట్లాడుతుంటే మనోడు అసలు మాట్లాడనివ్వట్లేదు. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని. కాటన్ ఇది. ఈయన హార్స్ ఫెరారీ అంట. ఈజిప్షియన్ ఫెరారీ అంట. We go to the food restaurant first. Okay. One halal. Okay. Hashim. Okay. Good one, yeah. All Egypt. All right. Okay. I mean my family come there. Okay. Yeah, Nubian area. సో ఇదంతా కూడా నూబియన్ కల్చర్ అనేసి ఇంతకు ముందు చెప్పాను కదా. ఇప్పుడు మనం వచ్చింది నూబియన్ ఏరియా అన్నమాట. ఇక్కడ కూడా చిన్న షాప్స్ అంటే క్లోతింగ్ షాప్స్ టైప్లో ఉన్నాయి.
అంతా చాలా పాత సివిలైజేషన్స్, నూబియన్ కల్చర్ అంతా కూడా. హలో హాయ్, కాయగూరలు అమ్ముతున్నారు ఇక్కడ. జాంకాయలు అయితే భలే దొరుకుతున్నాయి, బాగా నచ్చాయి నాకు. సో ఇడు మన హార్స్ గైడ్ 6 సార్లు తింటాడంట, ప్రస్తుతానికి 3వ రౌండ్ వేస్తాడు, స్టార్ట్ రెడీగా ఉన్నాడు అనమాట. ఇక్కడైతే లోకల్ ఒక చిన్న రెస్టారెంట్ అథెంటిక్ ఫుడ్ దొరుకుతుందంట, అక్కడికి వచ్చాను. మెన్యూ అంతా కొంచెం రేట్లు అయితే నాకు అంటే బయట కంటే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. అయితే లోకల్ ఈజిప్షియన్ ఫుడ్ అని చెప్పాడు, నాకు తేడా కొడుతుంది. కానీ ఇది అడిగితే ల్యామ్ అని చెప్తున్నాడు అనమాట, మీట్ అని రాశారు. ఫస్ట్ చికెన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ల్యామ్ అన్నాడు కాబట్టి ఈ మీట్ టజీన్ ట్రై చేస్తాను. సో ఐ విల్ టేక్ 1 మీట్ టజీన్, లెమన్ జ్యూస్. యా, యూ హ్యావ్ బ్రెడ్ రైట్? బ్రెడ్ విత్, యా దట్స్ ఫైన్. నో నో ఐమ్ ఫైన్, యా నో సలాడ్. నేను ఇంతకు ముందు మొరక్కో, తునీషియా ట్రావెల్ చేసేటప్పుడు తిన్నాను అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఈజిప్షియన్ స్టైల్ టజీన్ అంట, చూద్దాం ఎలా ఉంటుందో. మాషం, మొహాషం, మొహాషం ఎల్ అసాస్, మొహాసం ఎల్ అసాస్ అంట ఈ రెస్టారెంట్ నేమ్. అథెంటిక్ ఈజిప్షియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్? Adam. Are you like a Christian? You. ఓకే ఓకే. ఆ నేమ్ అయితే అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. యాడమ్ అంటే ఫస్ట్ నేను క్రిస్టియన్ అనుకున్నాను, ఎందుకంటే ఈ గల్లీలో కొంచెం క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఉన్నారు. ఇక్కడైతే మంచిగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇద్దరు కూడా కలిపి ఉన్నారు. అండ్ ఆల్సో నేమ్స్ కూడా అసలు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట. అసలు నేమ్స్ మనం వింటే క్రిస్టియన్ అనుకుంటాం, బట్ ఇస్లాం ఫాలో అవుతారు. వావ్, మన ఫుడ్ అయితే వచ్చింది. ఈజిప్ట్ లో నేను అబ్జర్వ్ చేస్తుందంటే ఈ రైస్ ఉంది కదా, స్టిక్కీ రైస్, బ్రౌన్ సేమియా కూడా యూస్ చేస్తారు. నేను కైరో నుంచి కూడా చూస్తాను. అండ్ రైస్ తో పాటు వెజిటేబుల్ కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. మన మీట్ టజీన్ అయితే వచ్చింది. ఈ రోజు కూడా మార్నింగ్ ట్రావెల్ చేశాను కాబట్టి తినడానికి కావాలన్నమాట. 4 o'clock అయిపోయింది, ఫుల్ హంగ్రీతో ఉన్నాను. దీంతో పాటు మనకి బ్రెడ్ కూడా ఇచ్చారు, ఫ్రెష్ గా ఉంది బ్రెడ్ అయితే. మొత్తం కుమ్మేసరికి నిద్ర వస్తుందేమో, చూద్దాం. ఫుల్ మీట్ ఉంది అసలు. ఇక్కడ వీళ్ళు ఫుడ్ మళ్ళగా టూ మచ్ స్పైసెస్ అండ్ హాట్గా అయితే చేసుకోరు అనమాట, మైల్డ్గా ఉంటాయి. ఈవెన్ మీట్ ఫుడ్ కూడా మైల్డ్గా ఉంటాయి అన్నమాట. లైట్గా మసాలాలు యూస్ చేస్తారు కానీ మనంత స్ట్రాంగ్గా యూస్ చేయరు. కక్క మొక్కలు చాలా వేడిగా ఉన్నాయి, చాలాసేపు బాయిల్ చేసినట్టున్నారు. సో ఫుడ్ అయితే ఫుల్గా కుమ్మేస్తారు అనమాట, ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇక్కడ మీట్ కూడా ఇలా చేస్తారన్నమాట. ఓకే ఓకే okay. Your son? Hello. How are you? Small son, yeah. I have 13 people. Last one, yeah. Last one. 13 మంది పిల్లలంట. And last dude. 11 boys. Yeah. 2 girls. 11 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. One woman. Okay. Okay. Wife అయితే ఒక్కలేనంట. You did great. All right. Okay. Shukran. Yeah. బాయ్. మానవుడైతే మళ్ళీ రేపు రమ్మంటున్నాడు, నేను రేపు వస్తే మోర్ హ్యాపీ అంట. థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వేర్ డు వి గో? Now go to bazaar, Egyptian bazaar. ఈజిప్షియన్ బజార్ అంట నెక్స్ట్ స్టాప్. లెట్స్ గో. ఇక్కడ సద్దులు చిన్నగా ఉన్నాయి కానీ అసలు గుర్రం బండ్లు, కార్లు, బైకులు అన్ని వచ్చేస్తున్నాయి అన్నమాట. Government bazaar, everything. 3 floor. గవర్నమెంట్ బజార్ లో ఏం దొరుకుతాయి అన్ని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సౌండ్లు మటుకు వాచిపోతున్నాయి, మన ఆల్మోస్ట్ ఇండియా లాగే సౌండ్లు ఉన్నాయి అన్నమాట. ఈ గల్లీలు మొత్తం అసలు షాప్లే. ఈజిప్ట్ లో ఏ మెయిన్ సిటీకి వెళ్ళినా ఇలాంటి పేపర్ మీద పపైరస్ ట్రీతో చేసిన ఆర్ట్ వర్క్ అయితే చాలా ఉంటాయి. అన్నీ కూడా ఈజిప్షియన్ మిథాలజీలో గాడ్స్ అండ్ ఆల్సో ఫారోస్ రిచువల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఇక్కడ కనిపించే పెయింటింగ్స్ అన్నీ కూడా టెంపుల్స్ అండ్ టోమ్స్ నుంచి తీసుకున్నమాట. 3000 నుంచి 4500 అండ్ 5000 సంవత్సరాల ప్రింటింగ్స్ మాట ఇవన్నీ కూడా. ఇదైతే ఈజిప్షియన్ క్యాలెండర్ అనమాట. ఇక్కడ కౌంట్ చేస్తే 12 ఉంటాయి, 12 months అండ్ 4 seasons అనమాట. ఇది 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 లోపల హోరోస్కోప్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఎటర్నిటీ అనమాట. ఎటర్నిటీకి ఇలా రాస్తారు. క్యాలెండర్ ఉంటుంది, హోరోస్కోప్ మధ్యలో ఉంటుంది, అండ్ కింగ్ అండ్ క్వీన్ ఏమో అక్కడ రాస్తారనమాట. సో ఇదైతే వెరీ ఓల్డ్ ఈజిప్షియన్ సన్ క్యాలెండర్ అనమాట. ఇక్కడ చూసారా కింగ్ అండ్ క్వీన్ అనమాట. కింగ్ నేమ్ ఇక్కడ రాస్తారు, క్వీన్ నేమ్ ఇక్కడ రాస్తారు. విల్ ఫర్ ఇటర్నల్ అనేసి ఇక్కడ ఆ చక్రంలో రాస్తారనమాట. 4500 సంవత్సరాల నుంచి కూడా అంటే ప్రూఫ్ ఉన్నవి మాట్లాడుతున్నాను. దానికంటే ముందు ఇంకా చాలా ఉండేవి. అప్పట్లో డిఫరెంట్ గాడ్స్ని ఫాలో అయ్యారన్నమాట. అండ్ అప్పుడు కూడా వీళ్ళు హోరోస్కోప్ అంటే రాసులు మనం చూసుకున్నాం కదా, అలాంటివి అప్పటి నుంచే ఫాలో అయ్యారు. అండ్ యాక్యురేట్ క్యాలెండర్ క్రియేట్ చేసింది అయితే ఈజిప్షియన్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ పాత టైమ్స్లో చాలా డిఫరెంట్ గాడ్స్ ఉండేవారు, వాళ్ళందరూ కూడా పోయారన్నమాట. ప్రస్తుతానికి మనం ఒక్కొక్కరిమే ఒక్కొక్క రిలీజన్ ఫాలో అవుతున్నాం.
వాళ్ళు కూడా మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలన్నమాట. ప్రాపర్ కాంక్రీట్ ఎవిడెన్స్ బిలీఫ్స్ ఉంటే డెఫినెట్గా రిలీజియన్స్ అయితే సర్వైవ్ అవుతాయి. బట్ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ గాడ్స్ అందరూ కూడా ఈజిప్షియన్ సివిలైజేషన్లో వెరీ ఇంపార్టెంట్ గాడ్ ఇమేజెస్. అండ్ ఆ గాడ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేరన్నమాట. ఇదంతా కూడా గవర్నమెంట్ మార్కెట్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆల్సో వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ మనకి గిఫ్ట్లు అయితే చాలా దొరుకుతాయి. సో ఇంతో కూర్చొని కాసేపు చిట్ చాట్ చేశారనమాట. అండ్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు రామ్సెస్ II అండ్ వాళ్ళ వైఫ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మ్యూజియంస్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ గైస్. మీరు కైరో ట్రావెల్ చేస్తే అక్కడ బిగ్ ప్లాంట్ మెటీరియల్తో చేసినవి అండ్ ఆల్సో డిఫరెంట్ సూనీర్స్ కొనకండి. లక్సర్లో గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది, అక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం నెగోషియేట్ కూడా చేయొచ్చమాట, తగ్గిస్తున్నారు. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ, సో అందుకనే జనాలు ఫుల్గా కనిపిస్తున్నారు రోడ్ల మీద. కెన్ యూ ఇమాజిన్ మన హైదరాబాద్లో ఇలాంటి హార్స్ రైడ్లు ఉంటే ట్రాఫిక్ ఇంక కల్లాసే. ఫెరారీ బాబా ఇక్కడ ముందున పోలీస్ వ్యాన్ ఉంది. ఈయన మరో నా వెనకాల చూసి మాట్లాడుతున్నాడు, గొద్దకరా బాబు కారు అని చెప్తే హార్స్ వెరీ క్లవరు, నువ్వు చూడకపోయినా అది వెళ్ళిపోద్ది, డోంట్ వరీ అంటాడు. ప్రస్తుతానికైతే కార్నాక్ స్ట్రీట్లో ఉన్నమాట. ఒక గల్లీలోకి వచ్చాము. ఇక్కడ చిన్న కాఫీ బ్రేక్ అయితే ఆగాను. సో తిరిగి ఇంకొంచెం కాఫీ బ్రేక్ పడాలి, ఎందుకంటే నిద్ర వస్తుందన్నమాట బాగా. Egyptian coffee, Turkish coffee. ఓకే, What you like? ఈజిప్షియన్ కాఫీ. Egyptian coffee very strong for headache. On habla español, parle francés, sprechen Deutsch, speak English. సూపర్. అసలు మనోడు స్కూల్కి వెళ్ళలేదు కానీ 7 లాంగ్వేజ్లు మాట్లాడతాడంట. సూపర్ కదా అసలు. నాకే రావు అన్ని లాంగ్వేజ్లు. My school, myself, my Ferrari Lamborghini. ఆయన హార్స్ నేనుంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు అంటాడు. Now my teacher in school, my son, my daughter. Okay. 100% school now. Go daughter with son is doctor now for come in Cairo. All right, okay. School for the Cairo. Okay. Walk like it. వాక్ లైక్ ఈజిప్షియన్ అంటే అలా నడుస్తారంట. చాలా మంచోడు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని. Yeah, walk like Egyptian. I love Indian Cassia, alhamdulillah. నెస్లే చాక్లెట్స్ చూసాను కానీ ఇక్కడ వాటర్ కూడా అమ్ముతున్నారు. జనరల్గా ఈజిప్ట్లో మీరు ట్రావెల్ చేసినప్పుడు కొనేటప్పుడు బాటిల్ ఓపెన్ ఉందో లేదు చూసుకోండి. దిస్ ఇస్ ఈజిప్షియన్ కాఫీ రైట్? Up eyes. Sleep well. I am tired. No tired. Okay. మనోడు గుడ్ ఇనఫ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆల్సో చాలా ఫన్నీ ఉన్నాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళతో ట్రిప్ చేస్తే మంచిగా టైం పాస్ అవుద్ది. మనోడు కూడా నూబియన్ అనమాట. వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు జనరల్ గా అమ్మాయిలకి క్యామెల్స్ ఇస్తారన్నమాట. క్యామెల్స్ తక్కువకే దొరుకుతాయంట, కొనేసి ఇస్తారంట. చాయ్ బ్రేక్ అయితే ఆగాము. మనోడు అన్ని స్టోరీలు చెప్తున్నాడు అనమాట. షీషా కూడా తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. సరే కానీ అని చెప్పాను. శుక్రన్ బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఓమార్. ఓకే, శుక్రాన్. ఇంతకు ముందు ఆస్వాన్ వెళ్ళినప్పుడు నూబియన్ విలేజెస్ చూసాం కదా, సేమ్ ఇక్కడ కూడా లక్సర్లో జనాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఉండే వాళ్ళందరూ కూడా నూబియన్ అనమాట. అండ్ చాలా మంది నూబియన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. మా నాడు అసలు పని అన్నాడు, ఫ్లవర్స్ తెంపిస్తే నాకు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. చెవిలో పెట్టుకోలేము ఇప్పుడు. ఇండియా నెంబర్ 1 అంట అండ్ ఈజిప్ట్ నెంబర్ 2 అంట. మనోడు హార్స్కి అయితే అసలు మంచిగా ట్రీట్ చేస్తున్నాడు. మధ్యలో ఆపి వాటర్ కూడా తాగిపిస్తున్నాడు అనమాట. ఎటువైపు చూసినా అసలు కంట్రీలో నమాజులు వినిపిస్తూనే ఉన్నాయి అసలు. డూ యూ హ్యావ్ ఎ నేమ్ ఫర్ ద హార్స్? నేమ్ కజనోవా. వావ్, హాట్ హార్స్ అంట. కజనోవా అంట. ట్రిప్ అయిపోయిన తర్వాత ఈ హార్స్ ని నైల్ రివర్ లో స్విమ్మింగ్ కూడా తీసుకెళ్తాడంట. సూపర్ అసలు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. ఈజిప్ట్ లో జనాలు పడుకోరు, అస్సలు పడుకోరు. పని అయ్యేంత వరకు పడుకోరు. పని అయిపోయిన తర్వాత అది మార్నింగ్ నైట్ వాళ్ళకి అనవసరం, ఆ టైంలో పడుకుంటారు అనమాట. గిఫ్ట్ షాప్లు అన్నీ చూస్తారు కదా, ఇంకా ఓపెనే ఉన్నాయి. 10:30 అయినా. చూడండి, ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది ఈరోజు. పండుగ చేసుకుంటారు జనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్. సో గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మనోడితో రైడ్ అయితే అసలు వెరీ ఎక్సైటింగ్ ఉంది. మోర్ దాన్ 5 hours తీసుకున్నాం అన్నమాట. అండ్ మనోడు ట్రిప్కి యాక్చువల్ చెప్పింది 300 ఈజిప్షియన్ దినారు. బట్ నేనైతే డబల్ చేసి ఇచ్చాను. అంటే డబల్ కంటే కొంచెం ఎక్కువ ఇచ్చాను. ఇక్కడైతే చాలా మనకి సూనీర్స్ ఉన్నాయి కదా, బట్ మనం ఒక్కొక్కటి కూడా నేమ్స్ తెలుసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ అనూబస్ రైట్?
Yeah. And this one also Anubis. Also, yeah, the same one, different the size. And this one? This Ramses. Ramses Yeah, 2? also, yeah. Ramses second, okay. Ramses second pharaoh ina. So the Horus anta, idi Tutankhamun. And what about this one? This Amun, I think. Amun again? Yeah, Okay, that- okay. Yeah, like this Amun Ra. And this one? Amun Ra, the key of the life. కీ ఆఫ్ ద లైఫ్. ఇది చూసారా డాక్టర్ అనూబస్ మాట. సో మమ్మీస్ ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ ఆయనే చెప్పారనేసి వీళ్ళు మిథాలజీలో ఉందన్నమాట. ఫేస్ చూసారు ఎలా ఉందో, కైండ్ ఆఫ్ ఫాక్స్ టైప్లో ఉంది. హ్యాథోర్ అంట. సో అనూబస్ హ్యాథోర్ రెండు ఒకలాగే ఉంటాయి, బట్ ఈ పైన హెడ్ పైన ఉంది కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూసుకోవాలి మనం. ఇదైతే డాక్టర్ అనూబస్ మాట. అండ్ ఇదొకటి ఆబిలిస్క్ ఒకటి, అండ్ ఆల్సో నెఫెర్టిటీ మాట. ఈ మూడు కలిపి తీసుకున్నాను అనమాట. 700కి ఇచ్చాడు. చాలాసేపు బేరవాడాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. You're welcome home.